ఈరోజు వాక్య ధ్యానాంశం, నూనె తక్కువ కాకూడదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని కన్యకులు మా దీవుటలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గలవారిని అడిగిరి. 10 మంది కన్యకల ఉపమానం మనకు తెలుసు. చేతిలో దివిటీతో పాటు పాత్రలో నూనెను కూడా తీసుకుని వెళ్ళిన వారు బుద్ధి గలవారు, నూనె తీసుకుని వెళ్ళని వారు బుద్ధి లేని వారు ఉభయులు కూడా కన్యకలే గాని నూనె కలిగినుట నూనె లేకునుట వారిని 2 వ్యత్యాసమైన గుంపులుగా చేశాను. పెండ్లి కుమారునిగా క్రీస్తు వచ్చినప్పుడు నూనెను గూర్చిన ప్రస్తావన వచ్చినదని గ్రహించుచున్నాం. నూనె అనునది అభిషేకమును సూచించుచున్నది. దేవుని బిడ్డలు లేచి ప్రకాశించుటకు వారు ఆత్మతో నింపబడి ఉండవలను, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము కలిగి ఉండవలను. రాకడకు సంబంధించిన 3 వాక్యములను చదివిదము. ఇవన్నీ మత్తయి సువార్తలోనే వ్రాయబడి ఉన్నవి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనములో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. మత్తయి సువార్త 24:14. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. మత్తయి సువార్త 24:36. కాబట్టి వెలుగుచున్న దివిటీతో ప్రభు రాకడకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలను. సాధారణముగా ఒక దీపము వెలుగుటకు నూనె కావలను. ఆ దీపము యొక్క ఒత్తి ఎల్లప్పుడూ నూనెలో మునిగి ఉండవలను. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది దావీదు యొక్క అనుభవం. కీర్తన 23:5. కేవలము గిన్నె మాత్రము నూనెతో నిండి ఉన్న ఎడల ఆ నూనె అభిషేకము పొందిన వారికి మాత్రము సహాయపడును. ఆ నూనె పొంగి పొర్లిన ఎడల అది ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండును. అపోస్తులుడైన పౌలు మీద ఉండిన అభిషేకము పొంగి పొర్లి నడికట్ల మీదను చేతిగుడ్డల మీదను ఉండెను. కాబట్టి దాన్ని తెచ్చి వ్యాధిగ్రస్తుల మీద వేసినప్పుడు వారు స్వస్థత నొందిరి. పేతురు శరీరమును గిన్నె కూడా నిండి పొర్లెను. ఆయన నీడలోనూ స్వస్థత ఉండెను. మీ దీపము నిత్యము మండుచున్నదై కనబడినట్లు నిత్యము నూతన అభిషేకముతో నింపబడండి. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. కీర్తన గ్రంథము 91:10లో వాక్యమును మనల్ని ఆదరించుచున్నది. దేవుడి దిన వాక్యము దేవుడు దీవించుగాక. ఆమేన్.